ప్రేక్షకులకు శుభోదయం. సిటీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ కాంతిలాల్ దండే రుణాల వసూళ్లను వేగవంతం చేయాలని సూచన. రికవరీ కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడి. జల సంరక్షణపై నగరంలో ర్యాలీ. నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలన్న మేధావులు, అధికారులు. ఈ నెల 27న 10K మెగా సైక్లోథాన్ పేర్ల నమోదుకు 4 కేంద్రాలు ఏర్పాటు. నగరంలోని పలు దేవాలయాలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా స్వామివారి కళ్యాణాలు, పూజలు. హోలీ వేడుకలు నగరంలో ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. 7 రంగులు చల్లుకుంటూ యువత వేడుకగా హోలీ వేడుకలలో పాల్గొంది. సాంప్రదాయ రంగులను ఒకరిపై మరొకరు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. సెలబ్రేషన్ మార్నింగ్ 5 నుంచి మొదలు పెట్టాము. కాలేజ్కి వెళ్తున్న ఫ్రెండ్స్కి కూడా అక్కడికి బస్ స్టాప్కి వెళ్ళి మరీ కొట్టేస్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ హోలీ. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలిశాను. రుణాల వసూళ్లను బ్యాంకర్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. రుణాల రికవరీ కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం మంగళవారం కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షతన జరిగింది. కలెక్టరేట్లోని డిఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకుల రుణాలు, రికవరీలు, రుణాల పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుండి రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల జాబితాని సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. అన్ని బ్యాంకుల అధికారులు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకుల రుణాల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 2 బృందాలను నియమిస్తున్నట్లు ఆయన వివరించారు. రుణాలు తిరిగి చెల్లించిన గ్రూపులకు మాత్రమే తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకులని ఆదేశించారు. రుణాలు చెల్లించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. So I request the banks also to prepare this list of major defaulters, mandal wise and bank wise. Probably, if all banks can come up with the list of major defaulters pertinent to that village, that mandal, one day will be earmarked as the recovery day, and we'll do that. Okay, that will be better. ఈ సమావేశంలో ఆంధ్ర బ్యాంక్ డీజీఎం ధనుంజయ్, ఆర్బీఐ ఏజీఎం రంగారావు, నాబార్డు ఏజీఎం భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డ్వామా పీడీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. భూగర్భ జల వనరులను పెంచేందుకు ప్రతి ఒక్కరూ నీటి కుంటలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డ్వామా పీడీ శ్రీనివాసులు సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొని నీటిని సంరక్షించాలంటూ నినాదాలు చేశారు. నీటి ఎద్దటి లేకుండా ఉండాలంటే ప్రజలు నీరు వృధా చేయకుండా అవసరమైన మేరకే వాడుకోవాలని కోరారు. రోజుల్లో కూడా వాటర్ని మనం ఎప్పుడు కూడా వర్షపు నీటి ద్వారా కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ని కానీ ఎప్పుడు పొదుపుగా పెంచుకున్నట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ తెలుసుకునేదానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకుడు గుంతలు, ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా స్లోగన్ ఏదైతే ఇస్తున్నారో ఇంకుడు గుంతలు ఒకటి, పామ్ పాండ్స్, ఇవన్నిటి కూడా ప్రయారిటీ ఇస్తూ అంటే వర్షం ద్వారా వచ్చే ప్రతి నీటి పట్టును కూడా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు.
సో ఈ ప్రభుత్వంలో భాగంగా ఇట్లాంటి సో ఎన్జిఓస్ కానీ అసోసియేషన్స్ కానీ మమేకమై తద్వారా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో అంటే వాటర్ని ఏ విధంగా మనం నిల్వ చేసుకోవాలనే విధంగా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపడితే సమాజానికి మేలవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాకుమాను మండలం బీకేపాలెంలో సోమవారం అర్ధరాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామంలోని పక్కా భవనంలో అగ్ని ప్రమాదం జరిగి శిశువు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకుమాను మండలం బీకేపాలెంలోని పక్కా భవనంలో జరిగిన ప్రమాదంలో 6 నెలల శిశువు అగ్నికి ఆహుతైంది. మరో 4 కుటుంబీకులు 50% పైగా కాలి ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భవనంలో తలుపులు వేసుకుని నిద్రించిన దోనపేడి సుబ్బారావు కుటుంబం అర్ధరాత్రి ఆహాకారాలు చేశారు. షార్ట్ సర్క్యూటో ఇతర కారణాలు తెలియదు కానీ స్థానికులు గుర్తించేసరికి అప్పటికే శిశువు మృతి చెందింది. కుటుంబ పెద్ద సుబ్బారావుతో పాటు కుటుంబీకులు సంతోషమ్మ, అరుణ, ప్రియ, కుమారమ్మ తీవ్రంగా కాలిపోయారు. హుటాహుటిన స్థానికులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కాకుమాను పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 27న సైక్లోథాన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం పేర్ల నమోదుకు 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర బైసైక్లింగ్ క్లబ్, ఎల్వీఆర్ క్లబ్, నగరపాలక సంస్థ, అర్బన్ పోలీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైక్లోథాన్ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రాయపాటి శ్రీనివాస్, కందిమల నాగేశ్వరరావు తెలిపారు. టీడీపీ నేత మన్నవ సుబ్బారావుతో కలిసి వారు విలేకరులతో మాట్లాడుతూ పేర్ల నమోదుకు ఎల్వీఆర్ క్లబ్, కాటన్ అసోసియేషన్ హాల్, ఎన్టీఆర్ స్టేడియం, కొరటిపాడు వాకర్స్ ట్రాక్ వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సైక్లింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్య రక్షణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు. 27వ తారీఖు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళు నేమ్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మొదలుపెట్టాము. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్కి సంబంధించిన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 దాకా జరుగుద్ది. కాటన్ అసోసియేషన్ ఆఫీస్, లక్ష్మీపురం మెయిన్ రోడ్, ఎన్టీఆర్ స్టేడియం, సెక్రటరీ గారు డిఎస్ఆర్ గారు, అదేవిధంగా కొరిటిపాడు వాకర్స్ క్లబ్, ఈ 4 చోట్ల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మిగిలినటువంటి అసోసియేషన్స్ అన్నీ, గుంటూరులో ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా మాకు సహకరిస్తున్నాయి. అట్లానే విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూల్స్ కూడా అందరూ స్టూడెంట్స్ని పంపించేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు చర్యలు చేపట్టారు. పొందుగుల వద్ద పోలీస్ చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కల పొందుగల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఐజీ సంజయ్ ప్రారంభించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు ఉంటే 1800-599-4599 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఐజీ సూచించారు. ఇసుక ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని ఐజీ సంజయ్ భరోసా ఇచ్చారు. నగరంలో త్రాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. కేవలం శివారు కాలనీల్లోనే కాక ప్రధాన పేటలలో సైతం మంచినీటి కొరత తారస్థాయికి చేరింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అపార్ట్మెంట్ వాసులు సైతం వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీరు కొనుక్కోవాల్సి వస్తోంది. గుంటూరులో ఊహించిన విధంగానే వాటర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. మార్చి నెలలోనే త్రాగునీటి కోసం నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరం నడిపొడ్డున ప్రధాన కాలనీల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇక శివారు కాలనీల దుస్థితి చెప్పనవసరం లేదు. బిందెడు నీటి కోసం విలవిలలాడుతున్నారు. రాజేంద్ర నగర్ లాంటి కాలనీల్లో డబ్బులు పెట్టి మరీ ట్యాంకర్ల ద్వారా మంచినీరు కొనుగోలు చేస్తున్నారు. ఇన్నేళ్ల గుంటూరు చరిత్రలో ఇంతటి త్రాగునీటి కొరత ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు. కార్పొరేషన్ అధికారుల సమన్వయ లోపం కారణంగా కొన్ని కాలనీలకు ఎక్కువ నీరు, మరికొన్ని కాలనీలకు తక్కువ నీరు అందుతోందని ఆరోపిస్తున్నారు. రాజధాని అయిన గుంటూరులో ఇలాంటి త్రాగునీటి కొరత ఉండటం చాలా ప్రమాదకరమన్నారు. పాలకులు ఇప్పటికైనా మేల్కొని నగర ప్రజలకు సరిపడా త్రాగునీరు అందించాలని కోరుతున్నారు. అన్ని విధాలుగా ఈ ఏరియా అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. కానీ వాటర్ ప్రాబ్లం మటుకు తీవ్రంగా ఉంది.
ఎండాకాలం స్టార్టింగ్లోనే ఈ విధంగా ఉంటే మరి ఇంక మే కానీ జూన్ కానీ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు డైలీ ట్యాంకర్లతో ఈ వీధి మొత్తం కూడా రాజేంద్రనగర్ ఫస్ట్ లైన్ మొత్తం కూడా డైలీ ఒక ట్యాంకర్ చొప్పున అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఇక్కడ అందరు అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఏరియా వైజ్ కూడా ఏరియా వివక్ష అంటే ఒక ఏరియాలోనేమో ఉదయం పూట ఒక అర్ధగంట, కొన్ని ఏరియాల్లోనేమో రోజుకు 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది ఏరియా వివక్ష? ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది ఇట్లా జరగకూడదండి. ఇది మరి ఏం పన్నులు కట్టడం మేమేమన్నా తక్కువ చేస్తున్నామా అని చెప్పి మరి అధికారులు మరి దీనికి కుమ్మక్కైపోయి వాళ్ళకి ప్రయోజనకరంగా చేస్తున్నారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. దీన్ని మరి అప్పుడు మరి ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎలా బతుకుతారో ఏమిటో మాకైతే అర్థం అవ్వట్లేదు. మనం తాగడానికి నీళ్ళు లేవు, స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, దేనికి నీళ్ళు లేవు. అసలు ఘోరమైన పరిస్థితి. ప్రతిరోజు మేము నల్లపాడు నుంచి బయట రోజుకు ఒక లారీ కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. చేయాలనుకుంటే చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి కృష్ణా అనేది పక్కన పెట్టుకుని నీళ్లు లేకపోవడం అంత నికృష్టమైన బతుకుతున్నాం అంటే ఇంత నీచమైన బ్రతుకు ఎవడో బతకడేమో అనుకుంటున్నాను ప్రపంచంలో. మరి కృష్ణా అనేది పక్కన ఉండి సో రావడం అని అంటున్నారు కానీ ఉపయోగం ఏముంది? ఇలాగ అందులో కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఫుల్ టైం వస్తున్నాయి నీళ్లు, కొన్ని ఏరియాస్లో రావట్లేదు. అసలు మాకు అసలు ఎప్పుడూ రావు నీళ్ళు, ఏదో మార్నింగ్ 1 గంట వదులుతారు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మా ఏరియాలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఎంపీ గారు ఉన్నారు. మరి ఉపయోగకరం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. అది మొత్తం 24 గంటలు వస్తూ ఉన్నాయండి. కొన్ని ఏరియాలో ఏమన్నా అర్ధగంట కూడా రావు. మరి దానికి కారణం ఎవరు? లీకేజీలు కట్టరు. ఎక్కడ చూసినా లీకేజీలు అవుతూ ఉంటాయి. ఆ కుంటలు నింపుతూ ఉంటారు. కాలం వచ్చినప్పుడు పట్టమంటారు, ఎవరు పట్టరు. కొన్ని సంవత్సరాలు జరుగుతుందండి. అది ఎవరు చెప్పినా ఉపయోగం కనపట్టలేదు. ఇప్పుడు లారీలు పెట్టి కొనుక్కోవాలి, దానికి కూడా మళ్ళీ బేరాలు. చాలా కష్టంగా ఉందండి పని చేయటం. మరి క్యాపిటల్ అన్నారు, గుంటూరు దగ్గరకు వచ్చిందన్నారు. గుంటూరుకి ఏం ఉపయోగం కనపట్టలేదు. మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక బ్రేక్.